నేను గత 2-3 రోజుల నుంచి చూస్తున్నాను. ధర్మాన ప్రసాదరావు మీ పార్టీ సీనియర్ మోస్ట్ నాయకుడు ఆయన ఉత్తరాంధ్రలో మీటింగ్లు పెట్టి రాజధాని పేరుతో వేల కోట్ల రూపాయలు అమరావతికి దోచిపెడుతున్నారు, ఉత్తరాంధ్ర ప్రాంతం అన్యాయానికి గురవుతుందని ఆయన తీవ్రంగా రోజువారీ మీటింగ్లో మాట్లాడుతున్నారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 రోజా, ఆర్కే రోజా మీ పార్టీ మాజీ మంత్రి సీనియర్ నాయకురాలు, ఆమెల్లేసి రాయలసీమకు అన్యాయం జరుగుతుంది, రాయలసీమ ప్రజలు ఏదో రూపంలో రెచ్చిపోయే అవకాశం ఉంది, ఈ ఒక ప్రాంతంలో మొత్తం డబ్బంతా దోచిపెడతారు. రాయలసీమ ప్రాంతం ఉత్తరాంధ్ర ప్రాంతంలో మీ పార్టీ నాయకులు 2 భిన్నమైన వాదనలతో ముందుకు వస్తున్నారు. మిమ్మల్ని ఎట్లా నమ్మేది? వాళ్ళు చెప్పేది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని కాన్సెప్ట్ ఏమంటే 2 లక్షల కోట్లు మీరు అక్కడ పెట్టలేరు, మీరు మిగతా అన్ని చోట్ల కడుపు కొట్టి మీరు తీసుకుపోయి పెట్టదు. ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఆపేశారు, మెడికల్ కాలేజెస్ ఆపేశారు, 5,000 కోట్లు 2 లక్షల కోట్లు 5,000 కోట్లు మేము పెట్టలేమని చేతులు ఎత్తేసిన వ్యక్తి 2 లక్షల కోట్లు తెచ్చి పెట్టగలుగుతారా? మళ్ళీ 50,000 ఎకరాలు అక్వైర్ చేస్తున్నారు. ఇది ఒక పెద్ద బబుల్ లాగా ఎప్పుడు బస్ట్ అవుతుంది, స్టేటే ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుందని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎప్పుడు అమరావతిలో మీరు రైతులకు న్యాయం చేయొద్దు లేకపోతే ఇంకోటి అని మాట్లాడదు. ఈరోజు తెలుగుదేశం న్యాయం చేయడం లేదు రైతులకి. సో ఈరోజు రాష్ట్రానికి ఓవరాల్గా కాంప్రహెన్సివ్గా డెవలప్మెంట్ అవ్వాలని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. దాంట్లో తప్పు లేదు. ఆ ప్రాంతం డెవలప్ చేయాలి, అమరావతి కూడా డెవలప్ చేయాలి, అందరికీ న్యాయం చేయాలి.